రాతి ఉప్పును పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తుంది. రాతి ఉప్పు లేదా సైంధవ లవణం కేవలం వంటల్లోనే కాకుండా ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని నమ్ముతారు. ఇది సాధారణ టేబుల్ సాల్ట్ కంటే భిన్నంగా ఉంటుంది. రాతి ఉప్పుతో కొన్ని రకాల దుష్టశక్తులను తరిమివేయొచ్చు అంటారు తాంత్రిక నిపుణులు. తరతరాలుగా రాతి ఉప్పుతో అనేక రకాల పరిహారాలను మనం పాటిస్తున్నాం. రాతి ఉప్పు దీపాలు, హిమాలయన్ పింక్ సాల్ట్ ల్యాంప్స్ గాలిలోని తేమను పీల్చుకొని గాలిని శుద్ధి చేస్తాయని నమ్ముతారు. ఇవి గాలిలోని కాలుష్య కారకాలను, అలర్జీ కారకాలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాతి ఉప్పు తేమను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని గదుల్లో ఉంచటం వల్ల గదుల్లోని తేమను తగ్గించవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. రాతి ఉప్పును కొన్ని ప్రదేశాలలో చల్లటం వల్ల కీటకాలు రాకుండా నివారించవచ్చు. వాస్తుశాస్త్రం, ఇతర సాంప్రదాయాల ప్రకారం రాతి ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంట్లో రాతి ఉప్పును ఉంచటం వల్ల శాంతి, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. వాస్తు దోషాలు ఉన్నాయని భావించే గదుల్లో రాతి ఉప్పును ఒక గిన్నెలో ఉంచటం వల్ల దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ముఖ్యంగా టాయిలెట్ మరియు బాత్రూంలలో వాస్తు దోషాలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. కాబట్టి ఆ ప్రదేశాల్లో రాతి ఉప్పును ఉంచటం మంచిది. ఇంటిని శుభ్రంగా తుడిచే నీళ్ళలో కూడా కొద్ది రాతి ఉప్పును వేసి ఆ నీటితో ఇల్లు తుడుచుకోవటం వల్ల కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది మరియు ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది. ఇక పెద్దవారు మన చిన్నతనం ఆచరిస్తున్న నుండి దిష్టి పరిహారము ఉప్పు. చిన్నపిల్లలకు లేదా ఇతరులకు దిష్టి తగిలితే రాతి ఉప్పుతో దిష్టి తీయటం ఒక సాధారణ ఆచారం. రాతి ఉప్పును చేతిలో 3 సార్లు దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూ తిప్పి నీటిలో వేయటం లేదా బయట పడేయటం చేస్తారు. దీనివల్ల దిష్టి దెబ్బతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకుంటారని అంటుంటారు. అలాగే ఆర్థిక ఇబ్బందులకు కూడా రాతి ఉప్పు మంచి పరిహారమని పండితులు అంటుంటారు. రాతి ఉప్పును ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బులు పెట్టే చోట ఉంచటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయని కొందరు నమ్ముతారు. స్నానపు నీటిలో రాతి ఉప్పు వేసుకోవటం మరో ముఖ్య పరిహారంగా తంత్రశాస్త్రం తెలియజేస్తుంది. స్నానపు నీటిలో రాతి ఉప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల మన శరీరంలోని అంటిపెట్టుకుని ఉన్న నెగటివ్ ఎనర్జీ వదిలి వెళ్లిపోతుంది. అలాగే మన శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతాయని నమ్ముతారు. నేటి ఆధునిక కాలంలో మనకు తెలియకుండానే అనేక కాలుష్యకారకమైన వస్తువులను వాడుతుంటాం. అలాగే మన చుట్టుప్రక్కల కాలుష్యంతో ఉన్న గాలిని మనం పీల్చుకుంటుంటాం. అయితే ఈ గాలిని శుద్ధి చేయటానికి, గదికి అందాన్ని ఇవ్వటానికి రాతి ఉప్పు దీపాలను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో రాతి ఉప్పు వేసి ఇంట్లో నైరుతి మూలన ఉంచటం వల్ల రాహుదోషం నివారణ అవుతుంది. అలాగే నైరుతి మూల వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. ఇక మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం. కొన్నిసార్లు అనుకోని ప్రదేశాలకు వెళ్లి వస్తుంటాం. ఇలా నేరుగా ఇంట్లోకి రావటం వల్ల బయట ఉన్న అనేక దుష్ట శక్తులు మనతో పాటు ఇంటి వరకు వస్తాయి. అటువంటి సందర్భాల్లో రాతి ఉప్పును ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దానిని మన గడపకు కడితే నెగటివ్ ఎనర్జీ దోషాలు తొలగి మనకు మేలు కలుగుతుంది అంటుంది తంత్ర పరిహార శాస్త్రం. రాతి ఉప్పే కదా అని తేలికగా తీసుకోకండి. ఇది చేసే మేలు మరవలేనిది అంటున్నారు పెద్దలు. అయితే రాతి ఉప్పును నేరుగా చర్మంపై రుద్దకూడదు. అలాగే పిల్లలు, పెంపుడు జంతువులకు రాతి ఉప్పు అందుబాటులో లేకుండా చూడాలి.